హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 3వ తరగతి మన కోసము అనేటువంటిది సాంఘిక శాస్త్రం చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంట్ టర్మ్ 2లో నుంచి చూస్తూ ఉన్నాము. ఈ చిత్రంలో కనిపించేటువంటి స్థలాలు ఏవి? మనం వచ్చేసి ఆ యొక్క పాఠాన్ని చూసినట్లయితే పంచాయతీ సమితి ప్రాథమిక పాఠశాల కనిపిస్తూ ఉంది. తర్వాత వచ్చేసి చౌక దుకాణము, రేషన్ అంగళ్ళు, తపాలా కార్యాలయము, పోస్ట్ ఆఫీసు, జిల్లా కేంద్రీయ సహకార బ్యాంకు, ప్రభుత్వ ఆసుపత్రి, పంచాయతీ సమితి కార్యాలయము, పంచాయతీ ఆఫీసు, తర్వాత వచ్చేసి ప్రియమైనటువంటి నిలయము, సర్వ మహిళా రక్షక బటక నిలయము, తర్వాత వచ్చేసి పోలీస్ స్టేషను, తమిళనాడు విద్యుత్ సంస్థ కరెంట్ ఆఫీస్ అనమాట. ఈ చిత్రాలు ఉండేటువంటి నీ స్థలానికి నువ్వు వెళ్తావు. ఇంటి నుండి గీత అంటే ఇక్కడ వచ్చేసి నువ్వు వెళ్తావు. నీ ఇంటిలోని వారి ఆరోగ్యం బాగలేకపోతే మనం వచ్చేసి ఎక్కడికి వెళ్తాము? ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తాము. మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బాగాలేకపోతే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తాము. చదువుకోవడానికి వచ్చేసి పంచాయతీ సమితి ప్రాథమిక పాఠశాలకి వెళ్తాము. కిరోసిన్ చక్కెర మొదలైనటువంటివి చౌక దుకాణాల్లో చౌక ధరల్లో మనం కొనడానికి రేషన్ అంగళ్ళకి మనము వెళ్తాము అనమాట. చౌక దుకాణానికి వెళ్తాము. మీ ఇంటిలోని ద్విచక్ర వాహనము కనిపించకపోతే ఎక్కడికి వెళ్తాము? సర్వ మహిళా రక్షక బట్ట నిలయము లేదా రక్షక బట్ట నిలయము అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనము మంజూరు చేసుకుంటాము. తర్వాత వచ్చేసి డబ్బును పొదుపు చేయడానికి అప్పు తేవడానికి ఎక్కడికి వెళ్తాము? జిల్లా కేంద్రీయ సహకార బ్యాంకుకి వెళ్తాము. తర్వాత జాబుని పోస్ట్ చేయడానికి తపాలా కార్యాలయానికి వెళ్తాము. కొత్త ఇంటికి విద్యుత్ సరఫరా పొందడానికి తమిళనాడు విద్యుత్ సంస్థకి వెళ్తాము. ఇంటికి నీటి సరఫరా పొందడానికి పంచాయతీ సమితి కార్యాలయానికి వెళ్ళి మంజూరు చేసుకుంటాము. తర్వాత వచ్చే స్థలాలు బడి ఇంటికి దగ్గరగా ఉందా, ఇంటికి దూరంగా ఉందా, మనకు సాయం చేయడానికి సేవా అంటే సహాయపడేటువంటి విధము ఏంటి అనేటువంటిది చూద్దాము. ఏ విధంగా మనకు సహాయపడుతున్నాయి. బడి వచ్చేసి ఇంటికి దగ్గరలో ఉన్నది, చదువుకోవడానికి వెళ్తాము. బడికి బ్యాంకుకి వచ్చేసి ఇంటికి దగ్గరలోనే ఉన్నది, పొదుపు లేదా అప్పు చేయడానికి వెళ్తాము. తర్వాత వచ్చేసి అప్పు తెచ్చుకునేదానికి వెళ్తాము. వైద్యశాల వచ్చేసి వైద్యానికి వెళ్తాము. రక్షక బట్ట నిలయం వచ్చేసి న్యాయానికి ధర్మానికి మనల్ని కాపలా కాయడానికి కోసం, అంటే మనకు కాపలా కావాలి అనేటువంటిది రక్షణ కోసము మనము ఆ యొక్క పోలీస్ స్టేషన్కి వెళ్తాము. తపాలా కార్యాలయం వచ్చేసి జాబుని పోస్ట్ చేయడానికి మనము అక్కడికి వెళ్తాము. బస్టాండ్ వచ్చేసి రవాణాకు ప్రయాణానికి మనము బస్టాండ్కి వెళ్తాం అనమాట. ఈ స్థలాల్లో తెల్లని సమవస్త్రము అంటే యూనిఫామ్ వచ్చేసి వేసుకొని పనిచేసేటువంటి వాళ్ళు ఎవరు? మనకు కనిపిస్తున్నటువంటి వాళ్ళు డాక్టర్లు, నర్సులు కనిపిస్తున్నారు. కాకి సమవస్త్రము వేసుకొని పనిచేసే వాళ్ళు ఎవరు? కార్మికులు, పోలీసులు, పోస్ట్ మ్యాను, పోస్ట్ ఉమెన్, వీళ్ళందరూ వచ్చేసి కాకి వస్త్రాన్ని ధరిస్తారనమాట. నీ ఇంట్లో వాళ్ళు ఏ పనులు చేస్తారు? ఎక్కడ? మా ఇంట్లో వాళ్ళ ఆఫీసులో పనిచేస్తారు మరియు ఇంటిలోని వారి పనులను చేసుకుంటూ ఉంటారు. నాన్న అమ్మకు కూరగాయలను తీసుకొని రావడం, కోసి ఇవ్వడము, తర్వాత కూరగాయలు తేవడము, వంట పాత్రలు కడగడంలోను, బట్టలు ఆరబెట్టడంలోను, తర్వాత వచ్చేసి అందరము వచ్చేసి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటాం అనమాట. ఇల్లు అన్న తర్వాత ఆ విధంగా సహాయాన్ని అందించుకోవాలి. నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఏ పనులు చేస్తారు? ఎక్కడ? నా ఇరుగు పొరుగు వాళ్ళు కార్యాలయాల్లో పనిచేస్తున్నారు, తంతి కార్యాలయంలో పనిచేస్తూ ఉన్నారు. నువ్వు పెరిగి పెద్దవాడైన తర్వాత ఏ పనిని ఎంచుకుంటావు? ఎందుకు? నేను పెరిగి పెద్దవాడైన తర్వాత పైలట్ ఆఫీసర్ను ఎంచుకుంటాను, ఎందుకంటే నాకు విమానాన్ని నడపడం అంటే చాలా ఇష్టము. తపాలా కార్యాలయము, మీ ఇంటికి ఏదైనా జాబ్ వచ్చిందా? మా ఇంటికి జాబ్ అనేటువంటి వచ్చింది. అందులో ఏ విషయం ఉంది? అందులో క్షేమ సమాచారాలు ఉంది. తర్వాత ఎక్కడి నుండి వచ్చింది? మా అత్తమ్మ నుంచి, ముంబైలో ఉన్నటువంటి మా అత్తమ్మ నుండి వచ్చిందనమాట. ఎవరి నుండి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది అనేదానికి దానికి సమాధానము. తర్వాత వచ్చేసి ఆ జాబులో నీ ఇంటి చిరునామా ఎక్కడ రాసి ఉంచావు? జాబు ఉత్తరం క్రింద రాసి ఉంది. తర్వాత వచ్చేసి వేరే ఊరు నుండి వచ్చేటువంటి జాబు మనకు ఎలా చేరుతుందో తెలపండి. వేరే ఊరిలో ఉన్నటువంటి వారికి జాబుల్ని తపాలా పెట్టెలో వేస్తామన్నమాట. వేసిన వెంటనే వాటిని తపాలా బంట్రోతు సేకరించి తపాలా కార్యాలయానికి తీసుకుని వెళ్తారు. అక్కడ జాబుల్ని ప్రాంతాల వారిగా విభజిస్తారు. వాటిపై తపాలా ముద్ర వేసి నేల, నీరు, ఆకాశ మార్గాల ద్వారా పంపుతారు. అంటే నేల ద్వారా అంటే బస్సుల ద్వారా, తర్వాత వచ్చేసి వ్యాన్ల ద్వారా, తర్వాత వచ్చేసి నీరు అంటే పెద్ద పెద్ద ఓడల ద్వారా, తర్వాత ఆకాశం అంటే విమానాల ద్వారా పంపిస్తారు. అక్కడ మళ్ళీ జాబుల పైన ముద్ర వేసి ప్రాంతాల వారిగా విభజించి జాబు మీద ఉన్నటువంటి విలాసానికి చేరుకుంటుంది, అంటే చిరునామాకి చేరుకుంటుంది. దాన్ని మనము చదువుతాము.
ఈ విధంగా మనకు జాబ్ అనేటువంటిది మన ఇంటికి చేరుతుంది. ఇవి వచ్చేసి అక్కడ బొమ్మలు ఉన్నాయి చూడండి. ఇంగ్లాండ్ లెటరు, తర్వాత స్టాంపులు, కార్డు అనేటువంటిది బొమ్మ ఇవ్వడం జరిగింది. వెల ఇప్పుడు వచ్చేసి 5 రూపాయలు ఉండొచ్చు అని అనుకున్నాము. తర్వాత వచ్చేసి 2.5 రూపాయి పైసలు, 2.50 పైసలు. తర్వాత వచ్చేసి 50 పైసలు ప్రింట్ చేసినటువంటి పోస్ట్ కార్డులు వచ్చేసి 6 రూపాయలుగా అమ్ముతూ ఉన్నారు. స్టాంపుల యొక్క వెల ఆయా ప్రాంతాలకు తగినట్లుగా లెక్క పెట్టే ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత బ్యాంకు స్వయం పాలిత డబ్బు బట్వాడా యంత్రము అంటే వచ్చేసి స్వయంచాలిత డబ్బు బట్వాడా యంత్రము అని అంటారు. ఏటీఎంను వచ్చేసి చెక్కు చలానాలు మనం ఆ యొక్క ఆ యొక్క పటంలో మనము చూస్తూ ఉన్నాము, వచ్చేసి చిత్రంలో చూస్తూ ఉన్నాము. మన స్నేహితులు వచ్చేసి వడ్రంగి, తలుపులు, కిటికీలు అనేటువంటి తయారు చేస్తారు. నీళ్ళ కొళాయిని వచ్చేసి ప్లంబరు, నీళ్ళ కొళాయిని వచ్చేసి మరమ్మతు చేయడము, తర్వాత వచ్చేసి వాటిని ప్లంబర్ అనేటువంటి వ్యక్తి మనకు వాటిని రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఎవరు అంటే భవనాలు కట్టేటువంటి వారిని మేస్త్రీలు అంటారు. తలుపులు కిటికీలు చేసేటువంటి వారిని వడ్రంగి అంటారు. నీళ్ళ కొళాయిని అమర్చేటువంటి వారిని ప్లంబరు అంటారు. బడి సమవస్త్రాన్ని అంటే స్కూల్ యూనిఫామ్ని కుట్టేవారిని దర్జీ అంటారు. నీకు చదువు నేర్పేటువంటి వారు ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు. బట్టల్ని ఇస్త్రీ చేసేటువంటి వారు ఇస్త్రీ చేసేవారు, లేదా చాకలి, లేదా రజకుడు, తర్వాత వచ్చేసి ప్రస్వాల అని కూడా అంటారనమాట. వీళ్ళులానే నీ జీవితానికి సహాయపడేటువంటి అత్యావశ్యకమైనటువంటి వృత్తుల వారి పేర్లు రాయము. ఆరోగ్య సేవిక అని అంటారు నర్సును వచ్చేసి. వైద్యుడు ఏం చేస్తారు, అనారోగ్యంగా ఉండేటువంటి వారికి వైద్యం అనేటువంటి చేస్తాడు వైద్యుడు. తర్వాత మనలో ఒకరు నీ ప్రాంతంలో ఇతరులకు సహాయపడేటువంటి సేవా వృత్తులు చేసేటువంటి వాళ్ళు చూసి ఉన్నావా? అవును, చూసి ఉన్నాను. నీ పరిసర ప్రాంతంలో శుభ్రం చేసేవారు ఎవరు? కార్మికులు అనమాట. ఏ విధాలుగా నీ పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుతారు? చెత్త కుండీలను, మురికి నీటి కాలువలను, ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ శుభ్రంగా ఉంచుతారనమాట. ఎప్పటి చెత్తను అప్పటికప్పుడు పారవేస్తాను, తర్వాత చెత్త బుట్టలో పారవేస్తాను అనమాట. అంటే మీ ఇంటి పరిశుభ్రతని ఏ విధంగా పాటిస్తావు, మీ యొక్క పరిసర ప్రాంతాన్ని ఏ విధంగా నీట్గా ఉంచుకుంటావు అనేటువంటిది అడుగుతూ ఉన్నారు అనమాట. ఒకే ఒక రోజు వీళ్ళంతా పని చేయకపోతే ఏమి జరుగుతుంది? ఒకే ఒక రోజు వీళ్ళు రాకపోతే, పని చేయకపోతే మనకు వచ్చేసి చెత్త పేరుకుపోతుంది. తర్వాత వచ్చేసి దీనిపైన ఈగలు, దోమలు వాలి మనకు అనారోగ్య సమస్యలు అనేటువంటిది తలెత్తుతాయి. మీ ఊరిలో నీకు తెలిసినటువంటి ఇతరమైనటువంటి పని వాళ్ళు ఎవరు? నీ చుట్టూ మరమ్మతులు పనులు ఏవేవి జరుగుతున్నాయి అంటే ఈ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానాలు ఒకటే అనమాట. మీ వీధిని శుభ్రం చేయించి వీధి దీపాలు వేసేటువంటి వారు ఎవరు? మీ ఇంటికి త్రాగునీరు సదుపాయము, మురికి నీటి కాలువల అనుబంధాన్ని చేసేది ఎవరు? అందరికీ ఈ వసతులను ఏర్పాటు చేసేవాళ్ళు పంచాయతీ వాళ్ళు. ఆ విధంగా వచ్చేసి వీధి దీపాలు, త్రాగునీరు, రహదారులు, శరీర ఆరోగ్యము, తర్వాత వచ్చేసి వినోద కాలక్షేమము, విద్యా మొదలైనటువంటి పన్నులు, ప్రజల కనీస అవసరాలను పంచాయతీ వాళ్ళు తీరుస్తారనమాట. ఈ విధంగా వచ్చేసి మనకు అన్ని సదుపాయాలని మనకు సమకూరుస్తుంది పంచాయతీ ఆఫీసు. తర్వాత వచ్చేసి గ్రామ పంచాయతీ అంటాము. పెద్ద గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ, పట్టణంలో ఉన్నటువంటి దాన్ని మున్సిపాలిటీ అంటాము, నగరంలో ఉన్నటువంటి దాన్ని కార్పొరేషన్ అంటాము. ఇవి ప్రజలకు అవసరమైనటువంటి వసతి సౌకర్యాలని కల్పిస్తాయి. నీ ఊరు క్రింది వాటిలో దేనికి చెందినదో తెలపండి. గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ కింద టిక్ పెట్టండి. పెద్ద గ్రామ పంచాయతీ అయితే పెద్ద గ్రామ పంచాయతీకి టిక్ పెట్టండి. మున్సిపాలిటీ, కార్పొరేషన్ అయితే వాటికి తగినట్లుగా టిక్కులు పెట్టండి. తర్వాత చౌక దుకాణము. ఇప్పుడు వచ్చేసి జనరల్ సూపర్ మార్కెట్లు అనమాట. మీ ఊరి చౌక దుకాణంలో దొరికేటువంటి వస్తువుల పేర్లని రాయండి. పప్పులు, నూనె, చక్కెర, గోధుమలు, రాగులు, సజ్జలు, పోపు గింజలు, ఆ విధంగా మనకు అన్నీ దొరుకుతాయన్నమాట. కాపాడే చేతులు వచ్చేసి మనకు కాపాడేటువంటి చేతులు ఎవరెవరు? రక్షక భట నిలయము అంటే పోలీస్ స్టేషన్ వచ్చేసి 100 మీరు డయల్ చేసినట్లయితే వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు మన కోసంగా. అగ్నిమాపక కేంద్రం వచ్చేసి 101, అంబులెన్స్ వచ్చేసి 102, 108 కానీ కొట్టినట్లయితే మనకు వచ్చేసి ఖచ్చితంగా మనకు సహాయం అనేటువంటిది చేస్తారు. రక్షక భటులు అంటే పోలీస్ వాళ్ళు. మీ ఊరిలో రక్షక భట నిలయం ఉందా? మా ఊరిలో రక్షక భట నిలయం ఉంది. నీకు తెలిసినటువంటి వారు ఎవరైనా సైనిక దళంలో పనిచేస్తున్నారా? సైనిక దళము అంటే వచ్చేసి అవును, పనిచేస్తూ ఉన్నారు అంటే మిలిటరీలో ఎవరైనా పనిచేస్తున్నారా?
తర్వాత ఈ మూడింటిలో నీకు ఇష్టమైనటువంటిది ఏది? ఇక్కడ వచ్చేసి సైనిక దళము, నౌకాదళము, వైమానిక దళం అనేటువంటిది 3 దళాలు ఉన్నాయన్నమాట. వాటిలో వచ్చేసి మీకు నచ్చినటువంటి దళంకి టిక్ పెట్టండి. వచ్చేసి నేవీ, తర్వాత ఎయిర్వేస్, తర్వాత వచ్చేసి ఈ యొక్క ఆర్మీలో వచ్చేసి మీకు ఏది అంటే ఇష్టం అనేటువంటిది మీరు టిక్ పెట్టండి.